నమస్కారం అందరికీ. కట్టర్ ఇండియన్ ఛానల్కి స్వాగతం. కాంగ్రెస్ అధినేత రాజీవ్ శుక్లా గారు ఒక మాట అన్నారు. మోడీ గారు ప్రధానమంత్రి కాకపోయి ఉంటే, గుర్తుపెట్టుకోండి, మోడీ గారు ప్రధానమంత్రి కాకపోయి ఉంటే అమెరికా వాళ్ళు అతన్ని పెళ్లి చేయవాళ్ళ అని అన్నారు. అయితే దీనికి సంబంధించిన దానికి అతను ఆ వీడియో కింద ఒక కౌంటర్ ఇచ్చాడండి. అది నిజంగా ఒకసారి చదివితే అది ఒకసారి నిజమే అనిపిస్తుంది. అది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కొడుకు కాకపోయి ఉంటే ఏ ఆఫీస్లోనూ ప్యూన్ అయ్యుండేవాడేమో. గుర్తుపెట్టుకోండి, అయ్యుండేవాడేమో. ఐఎమ్ నాట్ అయ్యుండేవాడు అని అంటలేను, అయ్యుండేవాడేమో. అదే సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి భార్య కాకపోయి ఉంటే ఇటలీలో ఏ మద్యం దుకాణంలోనో బార్ గల్లుగా రిటైర్ అయ్యేవారేమో. అదే రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారి కొడుకు కాకపోయి ఉంటే ఏ పైలట్ అయ్యి రిటైర్ అయ్యేవారేమో. అదే ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారి కూతురు కాకపోయి ఉంటే ఒక సాధారణ మహిళ, అంటే ఒక గృహిణిగా ఉండేవారేమో. గుర్తుపెట్టుకోండి. అయితే నెహ్రూ గారు తన పవర్ని ఉపయోగించుకోపోయి ఉండుంటే, అంటే మహాత్మా గాంధీ గారి తన స్నేహితుడు కాకపోయి ఉంటే, వాళ్ళిద్దరు కలిసి రాజకీయాలు చేయకపోయి ఉంటే తను మామూలు వ్యక్తిగా ఉండేవాడేమో. నిజానికి నెహ్రూ గారు నైతికంగా ప్రధానమంత్రి పదవికి అర్హుడు కాడు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 14 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయి. ఒక మహాత్మా గాంధీ మాత్రమే నెహ్రూ గారికి సపోర్ట్ చేసింది. కాబట్టి నైతికంగా అయితే అతను ఓడిపోయి ఉంటాడు. నైతికంగా కాదు, రాజ్యాంగబద్ధంగా అది ఓడిపోయినాడు. కానీ మహాత్మా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ తోటి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే, ఒకవేళ ఆయన ప్రధానమంత్రి కాకపోయి ఉంటే ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం శక్తివంతంగా ఉండేది. కాబట్టి ఇఫ్ అంటే అయితే, కాకపోతే అన్న మాటలు అనేవి కొన్ని కట్టి పెడితే బెటర్ ఏమో. ఎందుకు అంటే మోడీ అనే అతను సాధారణ వ్యక్తి నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదిగాడు. వీళ్ళంతా జస్ట్ స్పూన్ ఫీడింగ్ లెక్క వచ్చారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా మోడీ గారిని రాహుల్ గాంధీని కంపారిజన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కూడా నా అభిప్రాయం కాదు, మీరెవరైతే అన్నారో దానికి సంబంధించిన వీడియో కింద ఒక కామన్ మ్యాన్ పెట్టిన కామెంట్ అది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకూడదు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మీ ముందుకు ఆ కామెంట్ తీసుకురావడమే తీసుకొచ్చాను అంతే. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారనేది ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్.